రాబోయి చందమామ. మాకు ఇద్దరు మగపిల్లలే కావడంతో ఆడపిల్ల ఇల్లు దాటి వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదని ఆ దేవుడు ఈ విధంగా పరిచయం చేసినట్టున్నాడమ్మా. నువ్వెక్కడున్నా కనీసం నువ్వైనా సంతోషంగా ఉండవని మాత్రమే దీవించగలనమ్మా. లే. అమ్మా చంద్రిక, వద్దమ్మా, దయచేసి మీరేం మాట్లాడకండి. మీరేం మాట్లాడినా నా కాళ్ళు ఈ నుంచి ముందు కదలవు. ఇంతకాలం నన్ను కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఈ అమ్మ ప్రేమకి దూరం అవుతానన్న బాధ నాకు జీవితాంతం నాతోనే ఉంటది. వస్తానమ్మా. శివరామ్ గారు, మీరు కూడా గిట్లుంటే ఎట్లండి? మీరు కన్న పాపకి, మిమ్మల్ని కన్న అమ్మ నాన్నలకి సర్ది చెప్పాల్సింది మీరే కదండి. మీతోని సాగిన ఈ చిన్న ప్రయాణం నా జీవితంలో గొప్ప అనుభూతిని మిగిల్చిందండి. మీ వల్ల పాపతో మంచి అనుబంధం ఏర్పడింది. నాకంటూ ఓ ఫ్యామిలీ ఉందన్న నమ్మకం మిగిలింది. ఇది చాలండి. నాతో ఏదైనా తప్పైతే మాత్రం నన్ను క్షమించండి. వస్తానండి. పాప జాగ్రత్త. చంద్రిక, డాక్టర్, పేషెంట్కి స్పృహ వచ్చింది. ఏమ్మా హారిక, ఇప్పుడు ఎలా ఉంది? నేనిక్కడికి గాయంతో ఉన్న మిమ్మల్ని ఎవరో తీసుకుని వచ్చి అడ్మిట్ చేశారు. మీ అటెండర్ బయట ఉన్నారు. ఉండండి, పిలిపిస్తాను. నర్స్, వెళ్ళి తీసుకుని. డాక్టర్. ఇదెక్కడి కర్మరా దేవుడా! ఇప్పటికే 50,000 కట్టించుకున్నారు. ఇంకెంత గుంజుతారో ఏంటో. రేపు ఈ డబ్బంతా వెనక్కిస్తుందో లేదో. అమ్మో, కొంప తీసి దీనికి ఏమైనా అయితే నా డబ్బు పరిస్థితి ఏంటి? ఏమండి, మిమ్మల్ని డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎందుకమ్మా? ఇంకా డబ్బులు కట్టాలా? నా వల్ల కాదు చెప్తున్నా.
నా దగ్గర పైసా కూడా లేదు. అది కాదమ్మా, హారికకి మెలకు వచ్చింది. అమ్మా బతికించింది. పద పద పద, వస్తున్నా. అమ్మా హారిక, పేషెంట్ ఎక్కువ ఎమోషనల్ కాకుండా మాట్లాడండి. నర్స్, ఇంకోసారి ఈసీజీకి రెడీ ఓకే చేయి. డాక్టర్. అమ్మా హారిక, నీకేం కాలేదు కదమ్మా? నా భయం అంతా నీ గురించేనమ్మా. నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావని కళ్ళల్లో ఒత్తిలేసుకుని మరీ ఎదురు చూస్తున్నానమ్మా. పోనీలేమ్మా, ఆ దేవుడి దయ వల్ల నా అదృష్టం కొద్దీ నువ్వు కళ్ళు తెరిచావమ్మా. అమ్మా, ఈ సమయంలో నిన్నిలా అడగడం కరెక్ట్ కాదు, కానీ ఇప్పటికే నీకోసం 1,00,000 రూపాయల దాకా కట్టేశానమ్మా. పర్వాలేదులే అంటే, ఆ డబ్బులు నేనిస్తాను. నాకు తెలుసమ్మా నీ మంచితనం ఏంటో. అందుకే నీ మీద నమ్మకంతోటే అప్పు చేసి మరీ డబ్బులు కట్టేశాననుకో. అవును హారిక, అసలు అక్కడ ఏం జరిగిందమ్మా? మీరు ఆ చంద్రికని శివరామని చంపుతామని చెప్పి వెళ్ళారు కదా, మరి నీకు శూలం గుచ్చుకోవడం ఏంటమ్మా? ఇంతకీ ఆ వీరాసాంగడు ఏమయ్యాడమ్మా? అతనేమయ్యాడో నాకు తెలీదు. అక్కడికి ఆ చంద్రికను చంపాలని వెళ్ళాం. నా కళ్ళ ముందే వీరస్వామి చంద్రికను చంపుతాడని ఆశతో వెళ్ళాను. కానీ అక్కడ కూడా ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు. తర్వాత మెట్ల మీద నుంచి జారి పడిపోయాను. తర్వాత త్రిశూలం మీద జారిపడి ఇదిగో ఇలా ఉన్నాను. అంత జరిగినా నేనింకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా ఆంటీ? ఆ చంద్రిక శివరాముల మీద పగ సాధించడానికి. వాళ్ళ వల్ల నా జీవితం సర్వనాశనమైంది. నేను వాళ్ళ పతనం చూడాలి. చాలే అమ్మా, ఇంత జరిగాక ఇంక నువ్వేం పగ సాధిస్తావమ్మా? దేవుడు కూడా వాళ్ళ పక్షమేం తేలిపోయింది కదా. ఇక నువ్వు ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయావమ్మా. నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? నాకు తోడుగా కొండంత అండగా నా కడుపులో పెరిగే నా బిడ్డుంది. ఎవరు నాకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా, ఆ దేవుడు కూడా నాకు సాయం చేయకపోయినా, నా బిడ్డ నాకు సాయంగా ఉంటుంది. రేపు ఇదే బిడ్డని ఆయుధంగా మార్చి ఆ శివరం అంతా చూస్తాను. హోసి నా పిచ్చి తల్లి, అయితే నీకింకా విషయం తెలీదా అమ్మా? డాక్టర్లేం చెప్పలేదా అమ్మా? ఏంటంటే ఏం చెప్పాలి? అదేనమ్మా, నీకు జరిగిన ఈ ప్రమాదంలో నీ బిడ్డ నీకు దూరమైపోయింది. కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయిందమ్మా. అలా జరగడానికి వీల్లేదు. చంద్రిక అమ్మా, వద్దమ్మా, నువ్వు వెళ్ళదు తల్లి. నువ్వు వెళ్ళిపోతే
నేను ప్రాణాలతో ఉండలేనమ్మా. నా వల్ల కావటం లేదు తల్లి. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను తల్లి. కావాలంటే నీ కాళ్ళ మీద కూడా పడతాను. అమ్మా, అయ్యో అమ్మా, ఏందమ్మా ఇది? ఏం చేస్తున్నారు? తల్లి, ఇది తప్పో ఒప్పో నాకు తెలీదమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం నా ప్రాణం పోతుందేమోనంత బాధగా ఉంది. అమ్మా, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయేది ఒక్కదానివే కాదమ్మా, మా అందరి ప్రాణాల్ని నీతో పాటు తీసుకువెళ్తున్నావు. నిజం చెప్తున్నాను తల్లి, నువ్వు లేకపోతే ఈ ఇల్లు పాడుపడిన శిథిలాలయంతో సమానం. ప్రాణం లేని శవాలు తిరిగే శ్మశానంతో సమానమమ్మా. అమ్మా, అంత మాట అనకండి అమ్మా. ఈ ఇల్లు దేవాలయం అమ్మా, మంచి మనుషులతో నిండిన దేవాలయం. నువ్వు ఉంటేనే ఈ ఇంటికి ఒక కళ. దీపం లేని దేవాలయంలో దేవుడు కూడా ఉండడు. మా ఇంటి దీపానివి నువ్వే తల్లి. దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళొద్దమ్మా. మమ్మల్ని అనాథల్ని చెయ్యొద్దమ్మా. ఏంటండి అలా చూస్తున్నారేంటండి? చెప్పండి, మీరైనా చెప్పండి. చంద్రకి వెళ్ళిపోతే మనం ఒక్కరోజైనా బ్రతకగలవా? చెప్పండి. ఒరే శివరాం, నువ్వైనా మాట్లాడరా. ఆ పిల్ల వెళ్ళిపోతే నీ కూతురికి అమ్మ ప్రేమ ఎలా దొరుకుతుంది? మనందరి జీవితాల్లో వెలుగు నింపేది ఎవరు? మాట్లాడరా. నోరు తెరిచి తను ఇక్కడే ఉండిపోమని చెప్పరా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలే ఇవి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతావురా? మన కళ్ళ ముందు మన ప్రాణం అలా నడిచి వెళ్ళిపోతుంటే ఇంకా ఎలా చూస్తూ ఉండమంటావురా? అమ్మ చంద్రిక, నోరు తెరిచి అడుగుతున్నానమ్మా. నా కొడుకుని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలిగా ఉండిపోమ్మా. వాడు మంచివాడమ్మా, చక్కగా చదువుకున్నాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. మేమందరూ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటావమ్మా. ఒప్పుకోమ్మా. మీ అమ్మగారితో నేను మాట్లాడతాను. మీ కూతుర్ని నా ఇంటి కోడలు చేయమని నేను ప్రాధేయపడతాను. కాదనకు తల్లి. నువ్వు వెళ్ళిపోతే ప్రిన్సీతో పాటు మేమందరం కూడా అనాథలమైపోతావమ్మా. ఒప్పుకోమ్మా. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? అసలు తను ఎందుకంత ఇబ్బంది పెడుతున్నావు? నా మాట వినమ్మా. నోరు మూయిరా. ఇంతకాలం నీ మాటలు వింటూనే ఉన్నావు. ఆ రోజు వద్దురా వద్దురా అంటే మా అందరినీ కాదనుకుని వెళ్ళిపోయావు. ఏడేళ్ల తర్వాత ఈ పిల్లని తెచ్చి నీ కోడలు అన్నావు. విన్నావు, నిజమేనని నమ్మావు. కానీ అంతలోనే కాదన్నావు. మా కలలన్నీ సర్వనాశనం చేశావు. ఆ హారికని తీసుకొచ్చి తను మారిపోయింది అన్నావు. అప్పుడు నీ మాటే విన్నావు.
కానీ చివరికేం చేశావు? మా అందరినీ కోర్టుల చుట్టూ తిప్పావు. నువ్వు జైలు పాలయ్యావు. కోడలు అనే పదానికే కళంకం తెచ్చిందిరా ఆ హారిక. తను వేసిన ఉచ్చుల నుంచి మనలందరినీ కాపాడిన దేవతరా ఈ చంద్రిక. లోకం సరిగ్గా తెలియని ఈ పసిబిడ్డ కూడా చంద్రికని అమ్మ అని పిలుస్తుందంటే మనందరి మనసులో తనకి ఏ స్థానం ఉందో ఆలోచించు. అమ్మా చంద్రిక, నా కొడుకు రెండో పెళ్లివాడని ఆలోచించుకమ్మా. నిన్ను ఏ ముహూర్తాన మాకు కోడలుగా పరిచయం చేశాడో ఆ క్షణం నుంచే నువ్వే మా కోడలివి. ఇది నిజం. నువ్వు మమ్మల్ని కాదనుకుని వెళితే మా శవాల్ని దాటుకుని వెళ్ళట్టేనమ్మా. అమ్మా, చంద్రిక, ఇన్నేళ్ల మా కాపురంలో నా భార్య ఇంతలా కన్నీళ్లు పెట్టుకోవడం నేనే రోజు చూడలేదమ్మా. అసలు నా ముందు మాట్లాడడానికే 10 సార్లు ఆలోచించే మనిషి ఈరోజు తన బాధని ఇంతలా బయట పెడుతుంటే ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయానమ్మా. ఆడ మనిషి కాబట్టి ఆపుకోలేక తన కష్టాన్ని కన్నీళ్ల రూపంలోకి మార్చి నీ కాళ్ల ముందు పెట్టింది. ఆ పని చెయ్యలేక మేము లోపల ఇంతకంటే దారుణంగా కుమిలిపోతున్నావమ్మా. ఇది నిజం. నువ్వు మా ఇంటి కోడలు అవుతావా లేదా అని నిర్బంధించడం లేదమ్మా. చెయ్యి చాచి అభ్యర్థిస్తున్నా తల్లి. చూడమ్మా, ఉదయం నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావన్న బాధలో కనీసం దేవుడి ముందు దీపం కూడా పెట్టలేదు. నీకు కోడలిగా ఉండటం ఇష్టమైతే ఆ దీపం నువ్వే వెలిగించమ్మా. ఆ భగవంతుడికి దీపం కావాలి అంటే అది నీ చేతుల మీదుగానే వెలగాలి. లేదంటే ఇక ఈ ఇంట్లో ఎప్పటికీ దీపం వెలగదు. ఇది ఆ భగవంతుని సాక్షిగా నేను తీసుకుంటున్న నిర్ణయం. ఇక నీ ఇష్టం అమ్మా. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను. నానమ్మ,
అమ్మా చంద్రిక, అమ్మ చంద్రిక, చంద్రిక, ఒప్పుకున్నావు తల్లి? నా బంగారు తల్లి, చాలా సంతోషం అమ్మా. ప్రిన్సీ, ఇలా రా. నీకు అమ్మ దొరికేసిందే. చంద్రికమ్మే నీకు శాశ్వతంగా అమ్మగా ఉంటుంది. అమ్మా అనయ్య, కంగ్రాచులేషన్స్ రా. దేవత లాంటి వదిని తీసుకుని వచ్చావు. నాకు చంద్రిక కావాలమ్మా. ఎలాగైనా చంద్రికను ఒప్పించి నాకు భార్యని చెయ్యమ్మా ప్లీజ్. నా కోసం ఎన్నో చేసావు, ఈ ఒక్కటి చేయలేవా అమ్మా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. ఏయ్, వదలరా నన్ను. సరే అమ్మా, అలాగే. నువ్వు నాకు హెల్ప్ చేయొద్దు. రోజు పడుకునే ముందు నాకు గ్లాసులో పాలిస్తావు కదమ్మా, ఆ పాలల్లో ఇది కలిపిచ్చేయమ్మా. ఏంట్రా అది? విషం అమ్మా.